ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ ఎన్ సుమంత్ ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా ఉన్నారు. పరిపాలనా కారణాలతో సుమంత్ ను తొలగిస్తున్నట్టు పీసీబీ వెల్లడించింది. దీనిపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా ఓఎస్డీని ఎలా తొలగిస్తారని మండిపడ్డారు సురేఖ. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఇక్కడ మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు మంత్రి కొండా సురేఖకి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికి మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది కూడా తరచుగా మనం వింటున్నాము ఇటీవల కాలంలో. అయితే కొద్ది రోజుల కిందట కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఒక వార్త కూడా ప్రచారంలో జరిగింది. ఎందుకంటే వరంగల్ జిల్లాకి సంబంధించి దాంట్లో అక్కడ కాంట్రాక్టులు కానీ అక్కడ జరిగే పనులకు కానీ కొండా సురేఖకి అసలు ఎలాంటి తెలియకుండా, అంటే ఆమెకు ముందస్తుగా ఒక మాట కూడా చెప్పకుండా డైరెక్ట్ పూర్తిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేసి అవాయిడ్ చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ అనేది కూడా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లు కూడా కొన్ని కాంట్రాక్టులు కానీ అలాగే కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు వీటన్నిటికీ కూడా ఎక్స్ వేదికగా కొంతమంది పోస్ట్ కూడా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారు వరంగల్ జిల్లాకి సంబంధించిన టెండర్లు కానీ కాంట్రాక్ట్ విషయంలో. అలాగే దీంతో పాటు ప్రధానంగా చర్చ జరుగుతోంది మేడారం వ్యవహారంలో మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయని, ఈ మంత్రుల పంచాయతీ వల్ల ప్రస్తుతము ఓఎస్డీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఈ నార్ల సుమంత్ అని ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆయనని 2023 డిసెంబర్ 17వ తేదీన ఆయనను అపాయింట్ చేశారు. 16వ తేదీ 2024తోని ఆయన గడువు 1 year పాటు ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఆయన నియమించారు. అయితే మంత్రి కొండా సురేఖకి మొదటి నుంచి కూడా నమ్మిన బంటుగా కూడా సుమంత్ నార్ల పేరుందారు. అలాగే దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉన్నట్టుంది హనుమకొండ జిల్లాలో. ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ తరహా చర్య తీసుకోవడం, అందులోనూ మీరు ప్రస్తావించినట్టే ఎప్పటి నుంచో నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి ఓఎస్డీ నుంచి తొలగించడం ఏ రకంగా చూడాలంటే ఇండైరెక్ట్ గా కొండా సురేఖను దూరం పెట్టినట్టే అర్థం చేసుకోవచ్చా? అలా అని కాదు శివ, కాకపోతే వాస్తవికంగా చూసుకుంటే వరంగల్ జిల్లాలో రాజకీయాలు అంటే విత్ ఇన్ ద సొంత కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు విపరీతంగా అయిపోయాయి. అక్కడ డామినెంట్ గా అంటే ఒక కేటగిరీగా ఒక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు కొండా మురళికి అంటే మంత్రి కొండా సురేఖ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కొండా మురళికి అగేనెస్ట్ గా కూడా ఉన్నారు వాళ్ళంతా. సో అక్కడ వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గ్రూప్ రాజకీయాలు విత్ ఇన్ ద పార్టీలో తారా స్థాయికి వెళ్ళాయి. సో మంత్రిని కూడా చాలా సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలలో మంత్రి లేకుండానే స్థానిక ఎమ్మెల్యేలు కూడా మంత్రికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళడము, అది కాకుండా ఒక ఎమ్మెల్యే ఆల్ ఆఫ్ సడన్ గా మంత్రికి ఎలాంటి అంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎంజిఎం హాస్పిటల్ వెళ్ళడము, అక్కడ ఇన్స్పెక్షన్ కి వెళ్లి అక్కడ డాక్టర్ ని సస్పెండ్ చేయడము. దీనికి ముందు మీరు వెళ్ళండి, ఎమ్మెల్యేగా మీరు స్థానికంగా వరంగల్ నగరంలో ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. కానీ బిఫోర్ వెళ్లే ముందు మంత్రిగా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నాకు ఒక మాట చెప్పకుండా ఎలా వెళ్లారని కూడా అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం కూడా చేశారు ఆఫ్ ద రికార్డు మంత్రి కొండా సురేఖ. సో ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ పొరపచ్చలు అనేటివి కూడా తారాస్థాయికి వెళ్లాయని చెప్పాలి. దీంతో పాటు వరంగల్ జిల్లా విత్ ఇన్ ద డిస్టికే కాకుండా ఇప్పుడు మంత్రుల మధ్య కూడా ఈ పరస్పరంగా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది మాత్రము ఈ సుమంత్ నార్లని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ఆ బాధ్యతల నుండి తప్పించడం బట్టి మాత్రం చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్ జిల్లా పర్యటన చేయనున్నారు. సో ఒకవేళ మంత్రుల మధ్య ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమంత్రి వారి మధ్య సయోధ్య కుదురుస్తారా లేదా అని కూడా చూడాలి. సో మొత్తానికి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు మంత్రుల మధ్య కూడా విభేదాలు తరచుగా రావడం ఏం జరగబోతుంది అనేది ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.